సరదా, టాలెంట్ అంటే ప్రావీణ్యం. ఆ రెండు పూర్తిగా భిన్నమైనవి. సరదా తీర్చుకోవద్దని నేను నా పిల్లలకి చెప్పడం లేదు మాధవి. స్పోర్ట్స్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఏవైనా చేసుకోవచ్చు, కానీ చదువుని పణంగా పెట్టకూడదు. అర్థమైందా? ఇక టాలెంట్ అంటావా, ఐఎమ్ సారీ, వాళ్ళు ఆ టాలెంట్ ఉందని నాకు అనిపించలేదు. అంటే ఏదైనా ఒక కళని తన కెరీర్గా చేసుకోగల కళ కనిపించటం లేదు. కొంచెం నచ్చచెప్పు మీ ప్రదీప్కి. తల్లిదండ్రుల కంటే ఎక్కువగా పిల్లల గురించి ఆలోచించే వాళ్ళు ఇంకెవరూ ఉండరని. అయినా మీరు నేను అనుకుంటే చాలా. నేను అనుకుంటుంది ఏంటంటే... వద్దు మాధవి, ఈ విషయంలో నేను చెప్పదలుచుకుంది చెప్పాను. ఇక ఈ విషయంలో చర్చించడానికి ఇంకేం మిగలేదు. తనకి గనక తన తండ్రి మీద నమ్మకం ఉండి నా మాట విన్నాడంటే తను తన జీవితం నాశనం కాకుండా తప్పించుకోగలడు. లేదంటే నా జీవితం నా కళలు అంటే అసలు ఇంతవరకు వాడు ఏం జీవితం చూశాడని, కళలు ఫలించకపోతే ఎంత బాధగా ఉంటుందో తెలుసా వాడికి? దేవుడి దయ వల్ల నాకు అలాంటి బాధ కలగకుండా ఉండాలి. కానీ వాడి పనులు చూస్తుంటే నాకు ఒకటే అనిపిస్తోంది, కొంచెం కఠినంగా ఉండకపోతే మన ఆశలు నెరవేర్చడం వాడి వల్ల కాదనిపిస్తోంది. యదా యదా హి ధర్మస్య ధారణే భగవతి భారత. ఏదో అన్నట్టున్నావు గంగా. శ్లోకం చదువుతున్నాను. ఇవాళ కూడా పందిరికి వెళ్ళాలా? వద్దు వద్దు, వెళ్ళి మాత్రం ఏం లాభం? ఆవిడ గారు గీతా పారాయణం ఒక్కరోజుకేగా ఏర్పాటు చేసింది. మరైతే శ్లోకాలు కంటత పట్టడం ఎలా అమ్మగారు? ఆలయానికి వెళ్లి పూజారి దగ్గర నేర్చుకోనా? అదేం వద్దులే, ఇవాళ ఎక్కడికి వెళ్ళొద్దు. నిన్న మాస్టర్ ఎంత రభస చేశాడో మర్చిపోయావా నువ్వు? చాడీలు చెప్పి నిన్ను తిట్లు తినిపించాడు కదా. అయితే నన్నేం చేయమంటారు అమ్మగారు? అదే, ఇవాళ నువ్వెక్కడికి వెళ్ళడానికి వీలు కాదనుకుంటాను. అందువల్ల మాస్టర్ గారి పాలు కావడం తప్ప వేరే గత్యంతరం ఏమీ లేదు. అదెలా వీలవుతుంది అమ్మగారు? మాస్టర్ గారేమో నన్ను పాఠం కంటత పట్టమని చెప్పారు, కానీ నేను చేయనే లేదు. శ్లోకాలు కంటత పడుతున్నాను నేను. ఇప్పుడు మాస్టర్ గారికి చాలా కోపం వచ్చేస్తుంది. కోపంతో కొడతారేమో. మా ఊళ్ళో మాస్టర్ గారు కూడా చాలా కొట్టేవారు నన్ను. ఈయన కూడా అలాంటి వారైతే? అలాగా, అందుకునేనా నువ్వు మాస్టర్ అన్నా చదువు అన్నా అంతలా కంగారు పడిపోతుంటావు? బతికినంతకాలం వేల ముద్రలు వేసుకుంటూ బతుకుతావా? కొట్టకండి మాస్టర్ గారు, నన్ను కొట్టకండి. ఆ రోజు తర్వాత నేను స్కూల్కే వెళ్ళలేదు. ఎంత కొట్టారంటే బెత్తం చూస్తేనే నాకు భయం వేసేస్తుంది. అవునా, బెత్తం చూస్తేనే భయం వేస్తోందా నీకు? ఛ, ఈ మాస్టర్లున్నారే చాలా కర్కోటకుల్లాంటి వాళ్ళు. కానీ నువ్వేం భయపడకు గంగా, నేను తిమ్మనతో మాట్లాడతానుగా. అయినా అదేమిటయ్యా, కొట్టి తిట్టి చదివించడం మంచిది కాదని చెప్తాను. పిల్లల్ని సరిగా చదివించమంటాను. అయినా నా ప్రయత్నం నేను చేస్తాను. కానీ ఏం చెప్పగలం? నా మాట వింటాడో వినడో, కొట్టకుండా ఉంటాడో ఉండడో. పెత్తంతో నిన్ను కొట్టడని ఎలా చెప్పగలం? అలాగా నీ మాట వినలేదనుకో, అప్పుడు ఆ దేవుడే నిన్ను రక్షించాలి. ఆ విషయంలో నేనేం చెప్పగలను? హరే కృష్ణ హరే మురారి. నువ్వు ఇబ్బంది పెట్టావు కదూ, అల్లరి చేసి కష్టపెట్టావుగా ఆయన్ని. అందుకనే పగ తీర్చుకుంటున్నాడు. ఓరి బాబోయ్, ఆ దేవుడే నిన్ను రక్షించాలి.